అటు ఇటు తిరిగి అంటే బాణాలు మొత్తం కాటేషన్‌కి ఎందుకు పడతాయి మరి? ఆ పరిస్థితులు అట్లా కలిసి వస్తున్నాయి. ఏం చేద్దాం అట్లా ఈక్వేషన్ మైపాలరెడ్డికి అట్లా కలిసి వస్తున్నాయి ఈక్వేషన్స్. ఏం చేద్దాం మళ్ళీ కలిసి వచ్చిన ఎమ్మెల్యే అవుతున్నాడు. ఏం చేద్దాం? ఓడగొట్టగలుగుతారా మీరు మైపాల్ రెడ్డిని? ఓపెన్‌గా చెప్పండి. ఒక్కసారన్నా లైఫ్ టైమ్‌ల. నేనేం చెప్తున్నానా, హ్మ్. ఇప్పుడు ఓడగొట్టాలనే కదా సరే. ఆయన నిజాయితీ ఏందో, నా నిజాయితీ ఏందో, ప్రజల్లో నా మీద విశ్వాసం ఉందా, ఆయన మీద విశ్వాసం ఉందా అనేది ఇప్పుడు 30,000 40,000 కూడా దొంగోటు రాసుకొని ఈడ 40,000 45,000 ఇట్లా మొన్న ఈక్వేషన్ చెప్తున్నాను. 40,000 45,000 ఓట్లు ఇక్కడ మధు ఇక్కడ డైవర్ట్ అయిపోయి 80,000 ఓట్లని అధిగమించి నేను గెలవాల్సి వచ్చింది ఆ 11 రోజుల్లో. ఆడికైనా ప్రజలు కార్యకర్తల కష్టంతో నాకు 1,00,000 ఓట్లు వచ్చినాయి. ఎంత తిరిగినా ఇచ్చారు మీరు తిరగకున్నా 10 రోజుల్లో ఏముంటుంది అన్న, తిరగనీకనే లేదు, ఇంకా పంచనీకే ఏమున్నది చెప్పు. ఏమి ఇయ్యలేదా? చెప్తున్నా కదా, తిరగనీకనే టైం లేదు, పంచనీకేం చేయాలి, ఇంకేడికెళ్ళి తేవాలి. హ్మ్. ఆ రోజుల్లో టికెట్ గురించి కొట్లాడుకొని తీసుకొచ్చుకుంటే ఎక్కువ అయిపోయింది కదా నాకు. హ్మ్. ఇప్పుడు ఆయన 100 కోట్లు సంపాదించి దాచి పెట్టిండు. హ్మ్. అన్న మీరు అలా గుర్తుపెట్టుకోండి నిజంగా, అంటే అనే వాళ్ళకు కూడా నేను చెప్తున్నాను, నేను 2 సార్లు ఇచ్చింది అనే మాట మీరు ప్రస్తావించారు కాబట్టి చెప్తున్నాను. హ్మ్. శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి ప్రమోట్ అయ్యిండు, హ్మ్. డిమోషన్ కాలే. 80,000 నుంచి 1,00,000 ఓట్లు తెచ్చిండు. 40,000 మెజార్టీ నుంచి 6,000కి పడేసిండు. హ్మ్. శ్రీనివాస్ గౌడ్ ఏదో డిపాజిట్ కోల్పోయో లేకపోతే గతంలో 2018లో 80,000 ఓట్లు వస్తే ఇప్పుడు ఏమి 20,000 ఓట్లు రాలే. హ్మ్. 20,000 పెరిగినా, ఆ! 40,000 తగ్గించిన, హ్మ్. 30,000 తగ్గించిన ఆయనది. హ్మ్. అంటే ఆ 11 రోజులలోనే నాకు ప్రజల ఆదరణ లేనిది పడ్డాయి అంటావన్నా. నేను తిరగలే, ఎవరింటికి కూడా ముఖం చూపించే పరిస్థితి లేదు నాది.